దేని గురించమ్మా? నేను చెప్పాక మీరు కాదనకూడదు. అక్షయ, ముందు విషయం ఏంటో చెప్పు. ఆ తర్వాత మేము అవునంటామో కాదంటామో ఆలోచిస్తాం. నేను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అక్షయ, లేదా నన్ను ఏదైనా హాస్టల్లో వేసేయండి. కుదిరినప్పుడు నన్ను చుట్టానికి వస్తూ ఉండండి. కుదిరినప్పుడు వచ్చి చూసిపోవడానికి నువ్వు చుట్టానివి కాదమ్మా, నా ప్రాణానివి. హాస్టల్లో పడేయడానికి నువ్వు పడేయడానివి కాదమ్మా, నా కూతురివి. అక్షయ, అజ్ఞాతవాసం చేస్తానని అంటున్నావు. అంత కర్మ ఎందుకమ్మా? నేనంటే ఇష్టం లేని నాన్నమ్మకు ఎదురు పడలేకపోతున్నాను నాన్న. కడుపులో మోసిన అమ్మకు నా వలన కష్టాలు, కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్న నాన్నకు నా వలన బాధలు. అందుకే నేను దూరం అయ్యి మీకు ఆనందాన్ని దగ్గర చేద్దాం అనుకుంటున్నాను. వద్దమ్మా, ఇలా మాట్లాడద్దు. కడుపుకి కోతగా, మనసుకి రంపపు కోతగా ఉంటుంది. నిన్ను ద్వేషించే నానమ్మ నిన్ను ప్రేమించేలా చేస్తాను. నిన్ను అంటి ముట్టనట్టు ఉండే నానమ్మ గుండెలకు హత్తుకునేలా చేస్తాను. నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. ఇంకొకసారి అలాంటి ఆలోచన రానివ్వకమ్మా. ఓడిన చోటే గెలవాలమ్మా. అప్పుడే మనకొక గౌరవం, విలువ ఉంటాయి. వెళ్ళి పడుకోమ్మా.